హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి ఆల్మోస్ట్ 2 years తర్వాత వస్తున్న మూవీ. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా లోగా ఉన్నాయి కాబట్టి ట్రైలర్ బానే ఉంది. ట్రైలర్ చూసాక మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ కొద్ది పెరిగాయని చెప్పొచ్చు. ఈ ట్రైలర్ లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద వచ్చిన షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. నిధి అగర్వాల్ గారు క్యూట్ ఉన్నారు మూవీలో. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే ఒక్క హరిహర వీరమల్లు థీమ్ తప్ప మిగతా మ్యూజిక్ అంతా అవుట్డేటెడ్ గానే ఉంది. కీరవాణి గారు రాజమౌళి గారికి తప్ప రీసెంట్ టైమ్స్ లో ఏ మూవీకి న్యాయం చేయలేదు. అంత బెటర్ గా లేదు కూడా మ్యూజిక్. మూవీ మీద నాకు ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ లేవు అన్నానంతే. మూవీని కన్సిస్టెంట్ గా తీయలేదు. క్రిస్ గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ కొన్ని కారణాల వల్ల అతని ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. తరువాత ఈ మూవీ యొక్క ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారి కొడుకు ఏఎం జ్యోతికృష్ణ గారు ఈ మూవీని డైరెక్ట్ చేశారు. మరి క్రిస్ గారు ఈ మూవీని ఎంతవరకు షూట్ చేసి వదిలేశారో తెలియదు. ఇప్పుడు తీసిన డైరెక్టర్ ప్రీవియస్ మూవీ రూల్స్ రంజన్ అది ఫ్లాప్ అయ్యింది. బట్ హరిహర వీరమల్లు స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యింది కాబట్టి ఏఎం జ్యోతికృష్ణ గారు కేవలం డైరెక్షన్ మాత్రమే చేసి ఉంటారు. అంతలోనే పవన్ కళ్యాణ్ గారికి మూవీస్ మీద అసలు ఇంట్రెస్టే లేదు. ప్రెజెంట్ అతని ఫోకస్ మొత్తం పాలిటిక్స్ మీదే ఉంది. ఇది ఒక మంచి నిర్ణయమే కానీ బట్ తన నుండి ఈ మూవీ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి మాత్రం కొద్దిగా డిసప్పాయింట్ అనే చెప్పొచ్చు. కానీ ఈ మూవీలో కొన్ని విజువల్స్ చూస్తే మూవీని ఏదో ఫార్మాలిటీ కోసం కంప్లీట్ చేసినట్టు లేదు. టీం మొత్తం ఖచ్చితంగా కష్టపడి తీయాలని తీశారు. మెయిన్లీ మూవీ యొక్క ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు ఎన్ని అడ్డంకాలు వచ్చినా మూవీని కంప్లీట్ చేశారు. ఆయన కోసమైనా ఈ మూవీ మంచిగా హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ రావాలని కోరుకుందాం. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి వస్తున్న హై ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్న మూవీ అయితే ఓజీ. ఆ మూవీ నుండి వస్తున్న చిన్న బిట్ కూడా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేలానే ఉన్నాయి. ఆ మూవీ అయితే September 25th రిలీజ్ పక్కా అని మూవీ టీం కాన్ఫిడెంట్ గా చెప్పింది. మరి చూడాలి వాళ్ళు ఎంతవరకు కాన్ఫిడెంట్ గా ఉంటారు. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చితే జస్ట్ ఒక లైక్ కొట్టండి. ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవడానికి కొద్దిగా హెల్ప్ అవుతుంది. అలాగే ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం ఇంకా ట్రెండింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం.